తెలుగుదేశం పార్టీతోనే ముస్లింల అభ్యున్నతి జరుగుతుందని, మైనారిటీలపై సవతి ప్రేమ చూపుతున్న వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిని ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని లయన్ చెన్నూరు అదర్ భాష అన్నారు. రాయచోటి ప్రభుత్వ కళాశాల మైదానంలో వివాదంలో ఉన్న 4 ఎకరాల స్థలాన్ని ముస్లింల అభ్యున్నతి కొరకు వక్ఫ్ బోర్డుకు కేటాయిస్తామని చెప్పి రోజులు గడుస్తున్నా పట్టించుకున్న నాథుడే లేడన్నారు. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎలుగెల్లు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది ఎవరంటే ఒక తెలుగుదేశం పార్టీ. రెండోది మైనారిటీలకు కోసము షాదీఖానా కట్టించింది ఎవరంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. మూడోది రాయచోటిలో ఇది నమాజ్గిరా అంటే మనము సంవత్సరానికి ఓసారి నమాజ్కు పోయేది, నమాజ్గిరా కోసం డబ్బు ఇచ్చింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. నాలుగోది మసీదులకు మరమ్మతుకు వాళ్ళ పనుల కోసం ఇచ్చింది ఎవరంటే లక్షలు ఇచ్చింది ఎవరంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. ఐదోది ఇది ముస్లిమ్స్లకు తోఫా, రంజాన్ తోఫా ఇచ్చింది ఎవరంటే ఒక చంద్రబాబు నాయుడు గారు. ముస్లిం ఉండే వాళ్లకు పిల్లలకు ఎవరిచ్చినారో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు రంజాన్ తోఫా ఇచ్చినారు. మహిళలకు పెళ్లిళ్ళకు 50,000 డబ్బులు ఇచ్చింది ఎవరంటే ఒక తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు. తర్వాత మన ఈ ఏదైతే మన మౌజంలోకి ఇచ్చింది ఎవరంటే మన చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. కానీ ఈయన ప్రజలకు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ప్రేమ చూపిస్తారు. కానీ 4% అంతా 4% ఉండేవాళ్ళు ఎవరు ఉద్యోగాలు చేస్తుందని చూపించండి. ముస్లిమ్స్లో ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయి? ఎక్కడ పోయినా కూడా ఏ మంత్రి కానీ లక్షలు అడుగుతారో, లక్షలు తీసుకుని ఉద్యోగాలు ఇస్తున్నారు. ఎవరు ఇచ్చినారు? మీరు ఎవరికి ఇచ్చినారు? ముస్లిమ్స్కి 4% ఇచ్చినారు. కానీ ఉద్యోగాలు ఎంతమంది ఉన్నారు? ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ ఎంతమంది చదివి ఎంతమంది ఖాళీగా ఉన్నారంటే మనం చెప్పలేని. ఈరోజు అదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రభుత్వం వస్తే ప్రతి స్టూడెంట్స్కు 3,000 నెలకు ఇస్తానంటున్నాడు. వాళ్ళకి పని చేయకపోని నేను ఇస్తాను. వాళ్ళకు ఆర్థిక సమూహత ఏమైనా ఉంటే నేను చంద్రబాబు నాయుడు గారు ఇంకో పథకం పెట్టి ఉన్నారు. ఏది మన లోన్స్, అది ముస్లిమ్స్కు సబ్సిడీ లోన్స్ ఇచ్చి ఉన్నారు. గవర్నమెంట్ బ్యాంక్ వచ్చి 50,000 ఇస్తే 60,000 ఇస్తే 40,000 వచ్చి ప్రభుత్వం ఇస్తానండి. కానీ అట్లాంటి పథకాలు ఏమి లేవే, ఏమైపోయినాయి? ఏది మీ ముస్లిమ్స్ ప్రేమ? ఏది మీ రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారు మీరు? ఈరోజు మీకు తెలుస్తూ ఉంది రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది. వివేకానంద రెడ్డి గారికి జరిగింది ఏమి అందరికీ తెలుసు, చిన్న పిల్లలకు తెలుసు. మొన్న చూస్తే విశాఖపట్నంలో కత్తిపోటు అన్నారు. కానీ ఆ రోజు 5 ఏళ్ళు జైలు శిక్ష అనిపించినాడు ఆ పిల్లోడు. ఈరోజు మీ ప్రచారంలో రాయబొట్టినారంటే అప్పుడు అతనికి ఎన్ని ఏళ్ళు? 10 ఏళ్ళ శిక్ష? ఆలోచించండి, ప్రజలు ఆలోచించండి. దేనికి చేస్తున్నారు? రాజకీయ లబ్ధి కోసం కోసేస్తున్నారు. ఇది ప్రజల ప్రేమతో కాదు, ప్రజల కోసం కాదు. ఇదంతా నేను రాజకీయంగా ఎదగలేవు. 4 మంచి పనులు చేయి, నువ్వు ఎదుగుతావు. కానీ ఇట్లా పనులు చేసి నువ్వు ఎదగలేవు. మీ నాయన ఉన్నారు, పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు, ఎవరు పిలిచినా కూడా భుజాన పెట్టి పేరుతో పిలిపించి భుజాన చేయిపెట్టి ఆప్యాయంగా మాట్లాడతాను. మీ 5 ఏళ్ల పాలనలో నువ్వు ఎవరికైనా కానీ, ఒక ముస్లిమ్స్ కానీ, ఒక ఏ నాయకుడు కానీ, ఒక కార్యకర్త కానీ పిలిచి మీ ఆఫీసులో ఏ రోజైనా మాట్లాడిచ్చినావా? ఈరోజు నువ్వు అంత ప్రేమ వచ్చిందా మా ముస్లిం పైన? ఈరోజు మా రైతుని ముస్లిం మైనారిటీలకు పిలిపించి వాళ్ళకు ఏదో చెప్పి పంపించినావు. కానీ 5 ఏళ్ళ నుంచి ఎందుకు కనపడలేదు? ముస్లిమ్స్ ఎందుకు కనపడలేదు? కానీ ఈరోజు మీరు ఓట్ల కోసం చేసే పనులు ఎన్ని ఇట్లా ఉంటుందంటే